వరంగల్లో జరిగిన పాఠశాల బస్సు ప్రమాదం ఓ కుటుంబానికి కడుపు కోత మిగిల్చింది. అమ్మ వెళ్ళొస్తా అంటూ ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఆ చిన్నారి విగతజీవిగా మారింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన మరో 12 మంది విద్యార్థులు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతతో ఓ చిన్నారికి అంబుక్ బ్యాగ్తో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. వరంగల్ బురుసుగుట్ట వద్ద అతి వేగంగా వెళుతున్న విద్యాభివర్ధిని స్కూల్ బస్సు బోల్తా పడింది. శిరీష అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సాయి కుమార్ అనే బాలుని పరిస్థితి విషమంగా ఉంది. 5 నిమిషాల్లో పాఠశాలకు చేరుతుందనే సమయంలో బోల్తా పడటం, పాప చనిపోవడం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బిఆర్ నగర్ ఇతర సమీప కాలనీల నుంచి ఎప్పటిలాగే బయలుదేరిన బస్సును డ్రైవర్ అతి వేగంగా నిర్లక్ష్యంగా నడపటం వల్లే బోల్తా పడిందని అంటున్నారు. వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీధర్, ట్రాఫిక్ డీఎస్పీ రవికుమార్లు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. బస్సు పడిపోగానే వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలియగానే బంద్ ప్రకటించిన యాజమాన్యం పాఠశాలకు తాళాలు వేసి కనపడకుండా పోయారు. పాఠశాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా అది 2 పల్టీలు కొట్టి ఈరోజు బస్ పడడం మూలంగా బస్ కింద పడ్డ విద్యార్థులు మృతి చెందడం జరిగింది. ఇంకా 4 పిల్లలకి అబ్బాయిలు అమ్మాయిలకు మొత్తం కాళ్ళు రెక్కలు మొత్తం ఇరిగిపోవడం జరిగింది. విద్యార్థి వర్తిని స్కూల్ పిల్లలు ఉదయం వాళ్ళ స్కూల్ బస్సులో ఎక్కేసి స్కూల్కి వెళ్లే క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎట్లా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. యాక్చువల్లీ అది బ్రేక్ లైన్స్ పట్టి గీతలు పడ్డట్టు కనపడుతుంది. తర్వాత ముందు వెహికల్స్ ఏదైనా ఉన్నదో లేదో వెరిఫై చేస్తాం. ఆసుపత్రిలో క్షతగాత్రులు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది.